చిరుప్రాయం నుండి నిరంతరం కష్టపడి ఇష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని, ఆపదని దరిచేరిన వారిని చిరునవ్వుతో ఆదరించి హక్కుని చేర్చుకొని తనకు తోచిన సహకారం అందించి వెన్నుతట్టి ప్రోత్సహించే మంచి సుగుణాన్ని అలవాటు చేసుకున్న తిరుపతి ప్రథమ పౌరుడైన మొయ్యిల కృష్ణమూర్తి ఈ రోజుకి ఒడివడిగా అడుగులు వేస్తూ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంటున్న ప్రశంస జల్లులలో పునీతులు. తన ముత్తాతైన దుంపలపూడి కృష్ణమూర్తి గారు, పెదనాన్న తమ్మిరాజు గారు శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానానికి చైర్మన్గా కొనసాగి ధూపదీప నైవేద్యాలను అందించి ఆ భగవంతుని కృప సంపాదించుకున్నారు. ఆ కుటుంబ వారసునిగా సర్పంచ్ మొయ్యిల కృష్ణమూర్తి కూడా 2006లో శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానానికి చైర్మన్గా పదవిని అలంకరించి 2013 వరకు కొనసాగి దేవాలయ అభివృద్ధికి నిస్వార్థంగా విశేషంగా కృషి చేశారు. కేవలం దేవాలయ చైర్మన్గానే ప్రజలకు సుపరిచితమై ప్రజాసేవకు అంకితమయ్యారు. ప్రజాసేవపై ఉన్న మక్కువతో, వ్యవసాయంపై ఉన్న అభిమానంతో చదువును 10వ తరగతితోనే సరిపెట్టి రాజకీయాల్లో అడిగెట్టారు. వ్యవసాయమే ముఖ్య జీవనాధార కుటుంబ నేపథ్యం, మంచికి మానవత్వానికి మారుపేరుగాంచిన కుటుంబం, ఎటువంటి కలంకానికి తావివ్వని కుటుంబం, నీతి నిజాయితీలకు ఎల్లప్పుడూ నైతిక విలువలకు కట్టుబడి ఉండే కుటుంబ నేపథ్యం వచ్చి రాజకీయాలలో ప్రజాసేవలో నిస్వార్థంగా ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతూ అతి తక్కువ వ్యవధిలో ప్రజల ఆశీస్సులు అందుకున్న అందరివాడు, అవినీతికి అందనివాడు మన సర్పంచ్ మొయ్యిల కృష్ణమూర్తినని చెప్పడంలో అతిశయోక్తి కాదు. 2006 ఎన్నికల్లో ఎంపీటీసీగా ఓసీ మహిళా రైతుడు అవడం వల్ల తన సతీమణి సంజయ్ని బరిలో నింపి పార్టీలకు అతీత అందరి ఆశీస్సులతో 450 ఓట్ల మెజార్టీతో గెలిపించి ప్రజాసేవకు అందించారు. అన్నీ తానే పెద్ద దిక్కు వ్యవహరిస్తూ తన సతీమణి సంజయ్కు సంపూర్ణ సహకారం అందించి అభివృద్ధిలో పాలనలో నిస్వార్థంగా ముందుకు సాగిన మొయ్యిల కృష్ణమూర్తి అంటే ప్రజల్లో అపారమైన నమ్మకం, అభిమానం పెరిగింది. మరలా 2013 పంచాయతీ ఎన్నికల్లో తన కుటుంబం ఉండే సర్పంచ్గా బరిలో నిలవాలని ప్రజలు, పెద్దలు, కార్యకర్తలు అందరూ పిలుపునివ్వడంతో తనే సర్పంచ్గా బరిలో నిలిచి 750 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి పంచాయతీ అభివృద్ధి పనులను నడిపించడమే కాకుండా అన్ని మౌలిక వసతులను కల్పించి అన్ని సంక్షేమ పథకాలు నిజమైన అర్హులకు అందించడంలో సత్యదూరం కాదు. అదే మరలా మొన్న 2021 పంచాయతీ ఎన్నికలు ఓసీ రిజర్వేషన్ జనరల్ అవ్వడం వల్ల తననే సర్పంచ్గా బరిలో దిగమని మళ్ళీ ప్రజలు పిలిపించారు. గతంలో చేసిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రజలు పార్టీలకు తావివ్వకుండా వైసీపీ గాలిలో కూడా 100 ఓట్ల మెజార్టీతో గెలిపించి మరలా ప్రజలకు, పంచాయతీకి ప్రత్యక్ష ప్రజాసేవ చేసే భాగ్యాన్ని మన కృష్ణమూర్తి గారికి కల్పించారనడంలో నిజం లేకపోలేదు. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అవివర కృషి చేస్తూ ప్రజల నీరాజనాలు అందుకుంటున్న తిరుపతి పంచాయతీ ప్రథమ నేత అయిన మొయ్యిల కృష్ణమూర్తి గురించి తెలుసుకుందాం. నా పేరు మొయ్యిల కృష్ణమూర్తి. నేను కాకినాడ జిల్లా పెద్దాపురం తిరుపతి సర్పంచ్ని. నేను గతంలో 2006లో కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం చైర్మన్గా చేసి ఉన్నాను. తర్వాత 2006లోనే మరి స్థానిక సంస్థ ఎన్నికలు రావడం జరిగింది. మా మిస్సెస్ అయిన మొయ్యిల సంజయ్ గారికి లేడీ రిజర్వేషన్ రావడం వల్ల తనని పెట్టి ఎంపీటీసీగా ఎక్కించుకోవడం జరిగింది. తరువాత మళ్ళీ 2013లో కూడా సర్పంచ్ ఓసీ జనరల్ అవ్వడం వల్ల మరి అందరూ గ్రామస్తులందరూ కోరుకోవడం వల్ల నేను పోటీ చేసి నెగ్గడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 2021 నేను మళ్ళీ ఓసీ జనరల్ రావడం జరిగింది. సర్పంచ్గా పోటీ చేసి ఉన్నాను. నేను మళ్ళీ నెగ్గడం జరిగింది అపోజిషన్లో కూడా.
మరి నేను గతంలో 2013 నుంచి 2018 వరకు కూడా సర్పంచ్గా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాను. మా ఉప ముఖ్యమంత్రి ఓమేశ్వరులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ఆధ్వర్యంలో నేను చాలా గ్రాంట్లు గుడికే కాదు, బడికే కాదు, రోడ్లే కాదు, ట్రైన్స్ కానీ, అలాగే పంచాయతీ బిల్డింగ్ కానీ, శ్మశాన వాటికలు కానీ అన్నీ కూడా మరి టీడీపీ హయాంలోనే చాలా అభివృద్ధి చేస్తున్నాం. మరి తర్వాత మీ అందరికీ తెలిసిందే, మా గ్రామ పంచాయతీలకి నిధులు లేకపోవడం వల్ల మేము కొద్దిగా కుంటుపడ్డాం 2021 నుంచి. మరి ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడం వల్ల మరి మా రాజప్ప గారు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఆయన అప్పుడే గుడికి, గ్రామానికి కూడా చాలా నిధులు శాంక్షన్ చేసి ఉన్నారు. అన్నీ కూడా ఇప్పుడు మేము చేసి గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడపడానికి మేము చాలా కృషి చేస్తామని, అదేవిధంగా నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మా తాతయ్య గారు దుంపపూడి కృష్ణమూర్తి గారికి, అలాగే మొయిల్ తమ్రాయి గారికి, ఇతరాస్త మా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా మరి 2006లో కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను శ్రీ శృంగారవలసం దేవస్థానం చైర్మన్గా చేసి ఉన్నాను. తర్వాత 2006లోనే మరి స్థానిక సంస్థల ఎన్నికలు రావడం జరిగింది. మా మిస్సెస్ అయిన మొయిల సంజయ్ గారికి లేడీ రిజర్వేషన్ రావడం వల్ల తనని పెట్టి ఎంపీటీసీగా నెగ్గించుకోవడం జరిగింది. తరువాత మళ్ళీ 2013లో కూడా సర్పంచ్ ఓసీ జనరల్ అవ్వడం వల్ల మరి గ్రామస్తులందరూ కోరుకోవడం వల్ల నేను పోటీ చేసి నెగ్గడం జరిగింది. అదేవిధంగా మరి ఈ 2021 నేను మళ్ళీ ఓసీ జనరల్ రావడం జరిగింది. సర్పంచ్గా పోటీ చేసి ఉన్నాను. నేను మళ్ళీ నెగ్గడం జరిగింది అపోజిషన్లో కూడా. మరి నేను గతంలో 2013 నుంచి 2018 వరకు కూడా సర్పంచ్గా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉన్నాను. మా ఉప ముఖ్యమంత్రి ఓమేశ్వరులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు ఆధ్వర్యంలో నేను చాలా గ్రాంట్లు గుడికే కాదు, బడికే కాదు, రోడ్లే కాదు, ట్రైన్స్ కానీ, అలాగే పంచాయతీ బిల్డింగ్ కానీ, శ్మశాన వాటికలు కానీ అన్నీ కూడా మరి టీడీపీ హయాంలోనే చాలా అభివృద్ధి చేస్తున్నాం. మరి తర్వాత మీ అందరికీ తెలిసిందే, మా గ్రామ పంచాయతీలకి నిధులు లేకపోవడం వల్ల మేము కొద్దిగా కుంటుపడ్డాం 2021 నుంచి. మరి ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడం వల్ల మరి మా రాజప్ప గారు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఆయన అప్పుడే గుడికి, గ్రామానికి కూడా చాలా నిధులు శాంక్షన్ చేసి ఉన్నారు. అన్నీ కూడా ఇప్పుడు మేము చేసి గ్రామాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడపడానికి మేము చాలా కృషి చేస్తామని, అదేవిధంగా నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన మా తాతయ్య గారు దుంపపూడి కృష్ణమూర్తి గారికి, అలాగే మొయిల్ తమ్రాయి గారికి, ఇతరాత మా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా మరి నేను చాలా రుణం తీర్చుకోవాల్సిన అవకాశం ఉంది. అందరికీ కూడా నేను అందుబాటులో ఉంటూ ఎల్లవేళ గ్రామే అభివృద్ధి అనే ధ్యేయంతో నేను పనిచేయడం జరుగుతుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు.